ఎన్రోల్మెంట్ 640/96 రా ఏం చదివినా చూపెట్టు. చదువు రాదు, భాష రాదు, ఎదుటి వారిని గౌరవించే తెలియదు. నేను మా మిత్రులతో కొంతమందితోటి, మా అంజన్ కుమార్ తోటి, మా జర్నలిస్ట్ మిత్రులు కృష్ణ రమణతోటి, అయ్యా జగిత్యాల వరంగల్ రోడ్డుకి ఇట్లా తీసుకొచ్చినాం, మీరు ఇక్కడ నుంచి దయచేసి ఈ రోడ్డు మీద పోతుంటే మీరు NH కొట్టండి, NH 563 అని వస్తుంది. ఈ రోడ్డు మీద 40 కోట్లు ఖర్చు పెట్టేది. ఆనాడు వెంచాల నుంచి రోడ్డు ఇక్కడ తీసుకొచ్చినాం. దాన్ని వదిలిపెట్టి ప్రతిమా కాలేజీ తీసుకువెళ్ళిన వినోదరావు 5 ఏళ్ళు మన ఊరికి చేసిన సేవ లేదు, కానీ ఆయన మెడికల్ కాలేజీ కాడికి ఆ రోడ్డు మార్చుకున్నాడు. గదిని గురించి కొద్దిగా శ్రద్ధ చూసుకో అంటే కూడా కుమ్ముక్కు రాజకీయాల స్పందించకపోతుంది కదా. ఇలా అనేకంగా చెప్తా ఉన్నాం, బరాబర్గా కుమ్ముక్కు రాజకీయాలు ఇందని చెప్పినట్టుగా మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ నిన్ను మించినోడు లేడు. మాట్లాడింది కానీ చమలు చేసింది కానీ మీరు చర్చ ఎప్పుడు చాలాసార్లు చెప్పినాం. కొత్తగా ఈ మధ్య బీజేపీలో కూడా వాణ్ణిని కలుపుకుంటున్నా బలం పెరుగుతుంది. రా నెత్తి మీద ఆటాన పెడితే అర్ధ పైసలకు అమ్ముడు అని కొంతమందిని జైన్ చేసుకుంటున్నాం. మేమంటే జైన్ చేసుకున్న శురువు అయితే బిడ్డ ఒక్కరు కూడా మిగిలిన నీ దగ్గర మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, యాద కూర్చుకో. మేము అటువంటి ప్రోత్సహిస్తలేం. మీరు ఒకటే పార్లమెంట్ అభ్యర్థి, మామూలు కొత్త అభ్యర్థి, గతంలో ఏం చేసిండు చేయలేదు అనుకుంటే చదువుకున్నాడు, భవిష్యత్తులో నియోజకవర్గం చేస్తాడు, అతనితో నలుగురం శాసనసభ్యులు ఉన్నాం, పార్టీ నాయకత్వం ఉన్నాం, బరాబరే కలిసి చేస్తాం, మేము ఐక్యంగా ఉన్నాం. మీ పార్టీలో నిన్న కొన్ని పేర్లు చెప్పినా కదా, మీ ఇంటి రాజేందర్గా నీకు కూడది, నీ మురళీధర్ రావు నీకు ఫోటోలు పెట్టావు, నీ గుజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కన్నాడు, నీ సుగుణాకర్ రావు, వీళ్ళంతా నేను 8 ఏళ్ళుగా చదువుకున్నాడు, టాప్ ఏబీవీపీ బీజేపీ లీడర్లు. అసలు నిన్ను రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎందుకు తొలగించినారు? అవినీతి ఆరోపణ కాదని నువ్వు మంచి దానేమి పెద్ద సత్య హరిచంద్రుడు నిరూపించుకునే ప్రయత్నం. అసలు అధ్యక్ష పదవి సడన్ గా ఎందుకు తీసుకురో నీకు తెలుసా? ఇలా నిన్న నేను ఉదాహరణగా మాట్లాడుతా ఆయన దగ్గర ఆర్థిక శక్తిని. మొన్న తంగలపల్లి దగ్గర తాడి చెట్లు కాలిపోయినాయి. సిరిసిల్ల మీటింగ్ తర్వాత మేము అక్కడ తాడి చెట్లను చూడడానికి పోయినాం. చూసిన తర్వాత తెల్లారి పార్లమెంట్ సభ్యుడు, నేను గవర్నర్లో నేను ఏమైనా పైసలు ఇవ్వను వస్తాను, కానీ ప్రభుత్వం నుంచి అధికారం ఉండదా వాళ్ళకి ఏమైనా సాయం చేయడానికి కలెక్టర్ చెప్పినా, ఎక్సైజ్ కమిషనర్ చెప్పినా అంత నివేదిక. తెల్లారి మా మిత్రుడు పోయి ఎన్నికల కమిషన్ ఉందని తెలిసి కూడా 10,000 ఇచ్చొచ్చండి. 50 మందికి ఎడికే వచ్చినా ఎలక దుర్తిలా ఈ పైసలు బాగున్నాయి. గీతా కార్మికులకు ఒక్కొక్క గుడికి 5,000 లక్షలు ఇచ్చొచ్చు. బిడ్డ నేను గవర్నర్లోని, నువ్వు టార్గెట్ చేసి 5,000 లక్షలు ఇచ్చేస్తే అయిపోతుందా? అంటే మనిషి రాజకీయాలకు అంత దిగజారి కులాలం పరంగా మేము కాంగ్రెస్ పార్టీ కులము, మతము, ప్రాంతము వ్యవస్థ లేదు. ఇలాగైతే ఈ నియోజకవర్గ అభివృద్ధి కావాలని ముందుకు పోతుంటే ఈ విధంగా నీచంగా దిగజారిపోతే మంచిది కాదని చెప్తా ఉన్నాం. అందుకే దయచేసి 2 విషయాలు 3 విషయాలు. ఒకటేమో మా పార్టీ అభ్యర్థి పట్ల స్పష్టత. 2, 1,200 కోట్లు కాదు నాయన, ఈ నియోజకవర్గంలో చేసే ఒక 12 పనులు చెప్పు. నీ ఐపీఎల్ టీం మొత్తానికి ఒక్కడే లీడర్ కమ్ ప్లేయర్. మా ఐపీఎల్ కు మొత్తం ఇండియా టీం ఉంది. మావాడు రాహుల్ గాంధీ లీడర్, మావాడు మానవతావాది, ఇవాడు నియంతృత్వవాది. 3వ అంశం, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా వ్యవహరించండి. దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించే కాంగ్రెస్ కుటుంబాలు ఉన్నాయి, స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించే కుటుంబాలు ఉన్నాయి, దేశ అభివృద్ధికి సంబంధించి త్యాగాలు చేసే వ్యక్తులు ఉన్నారు. అట్లా కాకుండా విద్వేషాల మధ్యలో దేశాన్ని వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేయకండి. ఈ 10 సంవత్సరాలుగా ఈ దేశ హిందువుల కొరకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఉపాధి రకంగా ఏం చేసినావో చెప్పు. అది చెప్పకుండా
ఊరికేనే మతపరమైన విద్వేషాల ద్వారా ఈ దేశానికి నష్టం జరిగే పని చేయొద్దని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా